అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు తప్పక వారి ఉసురు తగులుతుందని బొత్స ఝాన్సీ వాసుపల్లి గణేష్ అన్నారు. పెన్షన్దారులతో చాలా మంది ఇంటి నుంచి బయటకు రాలేని పేషెంట్లు, వృద్ధులు ఉన్నారని అన్నారు. చంద్రబాబు కుట్రలతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండవేడిమిలో సచివాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవటం చాలా కష్టమన్నారు. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లను చూసి కూటమి నేతలు భయపడుతున్నారన్నారు. వెల్లంపల్లి విశాఖ సౌత్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయడంతో పాటు ర్యాలీని కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఉన్నాము. బొత్స ఝాన్సీ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రచారానికి సంబంధించి ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, గత 15 రోజుల నుండి విస్తృతంగా తిరుగుతున్నారు. మీ ప్రచారానికి ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగనన్న చేసిన సంక్షేమ రాజ్యం ఈరోజు మళ్ళీ కావాలి, మా జగనన్నే రావాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి ప్రజలు వాలంటరీగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగనన్నే రావాలి, విశాఖ ప్రాంత అభివృద్ధి కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలని వారు ఈవేళ ఎప్పుడెప్పుడో ఎలక్షన్ వస్తుంది, ఓటేస్తాము, జగనన్న గెలిపిస్తాము, జగన్ నిలబెట్టిన నాయకులని నిలబెట్టుకుంటామని చెప్పేసి వాలంటరీగా ఈరోజు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారన్నది జగనన్న పరిపాలన తీరికి అర్థపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మేడం, ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారులు, పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చే వాలంటీర్లు ఇచ్చే వాటిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా పెన్షన్దారులకు ఎటువంటి నష్టం జరుగుతుంది? వాలంటీర్లు ప్రతి నెల 1వ తారీఖున వెళ్ళి పెన్షన్లు అందజేయకపోవడం వల్ల ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతో ఏం చెయ్యాలని తెలియక పేదవారు, ముసలివారు, వికలాంగులు అటువంటి వారి తాలూకా నోటు దగ్గర ఈవేళ కూడిని మరి పక్కన పెట్టారంటే అంతకన్నా దురదృష్టకరమైనది ప్రతిపక్షం ఇంకెక్కడ భారతదేశంలో ఉండదు. ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు, వారు సంబంధించిన వారు ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి వారి పిచ్చి మీద బ్రహ్మాస్త్రంలాగా లేదు, వాలంటీర్ల మీద, వాలంటీర్ వ్యవస్థ మీద ఈవేళ స్వచ్ఛందంగా వారు చేస్తున్న అనేక కార్యక్రమాలని ఈవేళ అడ్డుకుంటూ, ముఖ్యంగా పెన్షన్ లాంటి దాన్ని తీసుకోవడం వల్ల ఈవేళ అవ్వాతాతల తాలూకా వారి తాలూకా ఆవేదన, నోటి దగ్గర అన్నం తీసి ఆ విధంగా చేసిన వారికి మరి తప్పనిసరిగా రేపు బుద్ధి చెప్తారు. వారి తాలూకా ఆక్రోశం రేపు వారికి మరి ఓటమిగా చూస్తారు ప్రతిపక్షం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చాలా మంది ఇంట్లో నుండి బయటికి రాలేని పెన్షన్దారులు ఉన్నారు, అడుగు తీసి అడుగు బయటికి వెళ్ళలేని వృద్ధులు, అటువంటి వారికి ఎటువంటి నష్టం జరుగుతుంది? వాలంటీర్లకి కష్టం అనేది తెలియదు. మంచం మీద పడుకునే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, చిన్న గుడిసెల్లో 3 అంతస్తుల మేడ మీద చావు బతుకులతో ఉంటే అలాంటి వాళ్ళు ఈరోజు 45 డిగ్రీల సెంటీగ్రేడ్లోని సచివాలయంకి వచ్చి పెన్షన్ అందుకోవాలంటే ఆ ఉసురు తగలదా చంద్రబాబు నాయుడు నీకు, పవన్ కళ్యాణ్ నీకు? 60 లక్షల మంది ఉసురు వేసుకుంటావా నువ్వు? ఏమి వాలంటీర్లు ఈ 3 నెలలే పనిచేస్తా ఉన్నారా? 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కదా. వాలంటీర్లతోనే మా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక లీడర్షిప్, అది లివింగ్ లెజెండ్ అన్నమాట. అతని ఢీకొండ ఎవరి వల్ల కాదు. మీరు ఎంతమంది వాలంటీర్లు ఆపినా, సచివాలయం సిబ్బందిని ఆపినా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా అండగా ఉండి ఓటు వేస్తారు. ఏదేమైనా సరే చేసినది పెద్ద తప్పని చెప్పేసి పశ్చాత్తాపడతా ఉన్నారు. కానీ ఈరోజేమో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద ఆ నింద వేయడానికి చూస్తూ ఉన్నారన్నమాట. ప్రజలు దాన్ని తిప్పికొడతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, వాలంటీర్లు ప్రతి నెల వెళ్ళి లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ అడ్డుకోవడం పట్ల ఎంపీ అభ్యర్థి ఝాన్సీ కానీ లేదంటే వాసుపల్లి కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. వారి ఉసురు చంద్రబాబు నాయుడు తగులుతుందని వారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి.